స్తుతించేటప్పుడు ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ ఘనంగా స్తుతించాలి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా నీకు స్తోత్రములు. హనోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా నీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా నీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా నీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా నీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మీ ప్రజలు ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో వాళ్ళకి యేసు నామములో స్వస్థతలు ఇచ్చేస్తున్నాం ప్రభా. వాళ్ళందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్న భారం గలిబిలంతా పోవును గాక. యేసు నామములో దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక, దేవుడే మిమ్మల్ని నడిపించును గాక, దేవుడే మిమ్మల్ని బలపరచును గాక.